నీళ్ళు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం సమాజంలో రోజు ఒక్క బాటిల్ తాగేవారి కన్నా మీరు మంచినీళ్ళు ఎన్నిసార్లు తాగుతారో అని అడిగితే దాహం వేసినప్పుడు అంటారు. కానీ నిజానికి రోజు ఏసీ గదుల్లో ఉంటూ ఎంతమంది నీళ్లు తాగుతున్నారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు 1 లీటర్ కూడా నీళ్లు తాగి ఉండరు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదండి. నీళ్లు తాగాలంటే బద్ధకంగా ఫీల్ అయ్యే వారి సమస్యే. ఈ శరీరానికి నీళ్లు తాగడం వల్ల ఏ ఉపయోగాలు ఉంటాయి, తాగకపోతే ఏ అనర్థాలు ఉంటాయి? ఎందుకంటే మనుషుల శరీరం 3వ వంతు నీటితోనే నిర్మాణమై ఉంటుంది. కాబట్టి నీళ్లు సరిగ్గా అందకపోతే శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. మీరు కూర్చొని లేవకపోతున్నారా? కీళ్ళు కండరాలు నొప్పులతో అవస్థపడుతున్నారా? అయితే మీరు తక్కువ నీళ్లు తాగుతున్నారన్నమాట. ఎందుకంటే కీళ్ళ మధ్య ఉండే కార్టిలేజ్ 80% నీటితో నిర్మితమై ఉంటుంది. మీరు నీళ్లు తక్కువ తాగినప్పుడు ఈ నొప్పులు వస్తాయి. తలనొప్పి తరచుగా నీరు తక్కువ తాగినప్పుడు మీకు తలనొప్పి వేస్తుంది. ఆక్సిజన్ తక్కువ అందడం, బ్రెయిన్కి బ్లడ్ తక్కువ అందడం వంటివి డీహైడ్రేషన్ ద్వారా కలుగుతాయి. దీంతో తలనొప్పి వస్తుంది. జీర్ణ వ్యవస్థకు కూడా నీళ్లు చాలా అవసరం. డీహైడ్రేషన్ కారణం ఫ్లూయిడ్స్ తక్కువ అందడం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది. అలసట, ఎనర్జెటిక్గా యాక్టివ్గా లేకపోవడం అనేది తక్కువ వరకు నీటి సమస్యకు సంబంధించినదే. బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఇలాంటి లక్షణాలు మీలో కనిపించాయా అంటే మీరు శరీరానికి కావలసిన మోతాదులో నీళ్లు తాగడం లేదని అర్థం. యూరిన్ కలర్ మీ శరీరంలో డీహైడ్ అయ్యిందని తెలిపే ముఖ్య లక్షణం మీ యూరిన్ కలర్. అలాగే తరచుగా యూరిన్కి వెళ్ళకపోయినా మీరు సరైన స్థాయిలో నీళ్లు తాగలేదని గుర్తించాలి. రోజుకు 4 నుండి 7 సార్లు యూరిన్కి వెళ్ళాలి. అలాగే మీ యూరిన్ కలర్ ఎల్లో కలర్లో ఉంది అంటే అది కూడా నీళ్లు తాగలేదని గుర్తించాలి. బ్రెయిన్ ఫంక్షన్ పైన ఇది ప్రభావం చూపుతుంది. మీ మూడ్, మెమొరీ, డిప్రెషన్, ఏకాగ్రత వంటి వాటిపైన కూడా ఇది ప్రభావం చూపుతుంది. పెదాలు ఆరిపోవడం, చర్మం ప్రకాశవంతంగా ఉండకపోవడం, పొడిబారిపోవడము, అలాగే చెమట కూడా చాలా తక్కువ పట్టడం, ఇవే మీరు సరిగ్గా నీళ్లు తాగటం లేదని చెప్పే సంకేతాలు. ఇకపై మీ శరీరంలో ఇలాంటివి కనపడ్డప్పుడు వెంటనే నీళ్లు తాగండి. ఇది మంచి అలవాటు.